పురుషుల దుస్తులు ధరిస్తారో, ఏ పురుషులైతే స్త్రీల దుస్తులు ధరిస్తారో వారిని ప్రవక్త మూసారు శపించడం జరిగింది. అంటే ఇస్లాం ప్రకారముగా స్త్రీలు పురుషుల దుస్తులను, పురుషులు స్త్రీల దుస్తులను ధరించకూడదు. ఇదే విషయం మనం బైబిల్లో కూడా చూసుకున్నట్లయితే స్త్రీలు పురుషుల వేషములు వేసుకొనకూడదు, పురుషులు స్త్రీల వేషములు వేసుకొనకూడదు. ఇలాగు చేయువారు యెహోవా దృష్టికి హేయులు, అసహ్యులు అని తెలియజేయడం జరిగింది. మన సమాజంలో చూస్తున్నాము, అనేక మంది స్త్రీలు పురుషుల దుస్తులను, పురుషులు స్త్రీల దుస్తులను ధరిస్తూ ఉన్నారు. మనం ప్రపంచంలో ఉన్న ముస్లిం సహోదరులు చూసినట్లయితే పురుషులు పురుషుల దుస్తులు ధరించడము, స్త్రీలు స్త్రీల దుస్తులు ధరించడం మనం చూస్తున్నాము. ఈ సమాంతర విషయం మీద ముస్లిం సహోదరులు ఆచరిస్తూ ఉన్నారు. 1 కొరింథీ 11వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారంగా ఏ స్త్రీ అయితే ముసుగు వేసుకున్నదో ఆ స్త్రీ యొక్క తల వెంట్రుకలను కత్తిరించవలెను అన్న ఆజ్ఞ ఉంది. తల వెంట్రుకలు కత్తిరించుటైనను, క్షవరము చేయించుటైనను ఆ స్త్రీకి అవమానకరమైతే తను ముసుగు వేసుకునవలెను అన్న ఆజ్ఞ బైబిల్లో కనిపిస్తుంది. ఇస్లాం మరియు క్రైస్తవం ప్రకారముగా పరదా ధరించడము, ముసుగు వేసుకోవడము సమాంతరమైన విషయం. దీని మీద ప్రపంచం నుండి ముస్లిం సహోదరులు ఆచరిస్తున్నారు. బైబిల్ని మనం పరిశీలించినట్లయితే ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ద్రాక్షరసము త్రాగువారితో సహవాసము చేయకుము. ఎవరైతే మద్యపానాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే వైన్ తాగుతారో వారితో స్నేహం కూడా చేయకూడదని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూర్య మైదా 5వ సూర 90వ ఆయతని మనం పరిశీలించినట్లయితే సారాయి, జూదము, దైవయేతరుల మందిరాలు మరియు పాచికల ద్వారా జోషము అసహ్యకరమైన శైతాన పనులు, వీటికి మీరు దూరంగా ఉండండి. ప్రపంచంలో ఉన్న ముస్లింలు సారాయికి దూరంగా ఉంటారు. అల్లా నిషేధించినటువంటి సారా తాగరు. ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేస్తున్నారు, మీసాలను దగ్గరగా కత్తిరించుకోండి మరియు గడ్డపు వెంట్రుకలను వదిలివేయండి, పెంచండి అని ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేయడం జరిగింది. బైబిల్ని పరిశీలించినట్లయితే గడ్డపు ప్రక్కలను కత్తిరించకూడదు అన్న ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. ఇర్మియా 49వ అధ్యాయము 32వ వాక్యంలో ఎవరైతే గడ్డపు వెంట్రుకలను కత్తిరిస్తారో వారిని నఖముఖాల నలుదిక్కల వారిని నాశనము చేయుదును అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మరియు నలుదిక్కల నుంచి ఉపద్రవములను వారి మీద రప్పిస్తాను, ఇదే యెహోవా వాక్కు. ఎవరైతే గడ్డపు వెంట్రుకలను కత్తిరిస్తారో వారిని శిక్షిస్తాను అని చెప్పేసి బైబిల్లో యెహోవా సెలవేయడం జరుగుతుంది. ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా గడ్డాన్ని కత్తిరించకూడదు, గడ్డాన్ని పెంచాలి అన్నది సమాంతరమైనటువంటి విషయము. దీని మీద ముస్లిం సహోదరులు ఆచరిస్తూ ఉన్నారు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖుల్ అహ్లల్ కితాబి తఆలు ఇలా కలిమతిన్ సవాఇం బైననా వ బైనకుం అల్లా నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైయన్ వలా యత్తఖిజ బాజునా బాజన్ అర్బాబ మిన్ దునిల్లాహి ఫఇన్ తవల్లౌ ఫఖూలు షహదు బిఅన్నా ముస్లిమూన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహలుల్ ఉగ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ సభకు వేలాది సంఖ్యలో హాజరై ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. నేటి నా అంశము ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఆచరణాత్మకమైనటువంటి సమాంతర విషయాలు. ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో సమాంతర విషయాలు 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి విశ్వాసపరమైన సమాంతర విషయాలు, రెండోది ఆచరణాత్మకమైనటువంటి సమాంతర విషయాలు. విశ్వాసపరమైన సమాంతర విషయాలు అంటే ఏమిటి అంటే ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటి, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా మరియం కుమారుడైనటువంటి యేసు పట్ల అంటే ఈసా అలైహిస్సలాం పట్ల కలిగి ఉండవలసినటువంటి విశ్వాసము, అదేవిధంగా ఇస్లాం మరియు క్రైస్తవం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం. ఇవి నమ్మకాలకు సంబంధించినవి,
ఆలోచనకు సంబంధించినవి, విశ్వాసానికి సంబంధించినటువంటివి విశ్వాసపరమైన సమాంతర విషయాలు. ఆచరణాత్మక సమాంతర విషయాలంటే ఆచరణపరమైనటువంటి సమాంతర విషయాలు అంటే ఒక వ్యక్తి తన నిత్య జీవితంలో చేసేటటువంటి ఆధ్యాత్మిక పనులు, ఆధ్యాత్మిక క్రియలు, వాటికి సంబంధించినటువంటివి ఆచరణాత్మక సమాంతర విషయాలు. నేటి అంశం ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఆచరణాత్మకమైనటువంటి సమాంతర విషయాలు. దీనిలో ముందుగా మొదటి విషయము ఒకరికొకరు సలాం చెప్పుకోవడం గురించి. మనం ప్రపంచంలో నుండి ముస్లిం సహోదరులను చూసినట్లయితే ఒక ముస్లిం మరొక ముస్లింని కలిసినప్పుడు అస్సలాము అలైకుం అని పలకరించడం, ఈ పలకరింపు విన్నటువంటి ఆ ఎదుటి ఉన్న ముస్లిం వాలేకుం అస్సలాం అని జవాబు చెప్పడం మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇస్లాంలో ఉన్నటువంటి బోధనలు మనం పరిశీలించినట్లయితే సహీ బుఖారీ కితాబుల్ ఇస్తజాన్ హదీస్ నంబర్ 6236 ప్రకారంగా ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చేసి ప్రశ్నిస్తున్నారు, ఇస్లాంలో ఉత్తమమైన ఆచరణలు ఏవి అని. దీనికి ప్రవక్త ముహమ్మద్ వారు సమాధానం చెప్తున్నారు, నీవు అనాథలకి అన్నం పెట్టు, మరియు నీకు తెలిసిన వారికి తెలియని వారికి సలాం చెయ్యి అని చెప్పారు. అంటే సలాం చేయటము అనేది ఉత్తమమైన ఆచరణ ఇస్లాం ప్రకారముగా. అబూ దావూద్ హదీస్ గ్రంథంలో కితాబుల్ అదబ్ మరియు బాబ్ కైఫస్ సలాంలో హదీస్ నంబర్ 5195 హదీస్ ప్రకారముగా ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో కూర్చొని ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి అస్సలాము అలైకుం అని చెప్పి అక్కడ కూర్చోవడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి బదులు సలాం చెబుతూ నీ యొక్క కర్మల పత్రంలో 10 పుణ్యాలు రాయబడ్డాయి అని చెప్తారు. ఆ తర్వాత రెండవ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్ అని చెప్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అంటారు, నీ యొక్క కర్మల పత్రంలో 20 పుణ్యాలు వ్రాయబడ్డాయి అని చెప్తారు. ఆ తర్వాత మూడో వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అని చెప్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికి అంటారు, నీ యొక్క కర్మల పత్రంలో 30 పుణ్యాలు వ్రాయబడ్డాయి అని చెప్తారు. దీంట్లో మొదటిది అస్సలాము అలైకుం అంటే మీపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక అని. రెండోది అస్సలాము అలైకుం వరహమతుల్లా అంటే మీపై అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యము కురుగాక అని. మూడవది అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అంటే మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభాలు కురియుగాక అని. ఇది ఇస్లాం ప్రకారంగా ఒకరికి మరొకరు అస్సలాము అలైకుం అని ప్రార్థన చేసుకోవడము ఇస్లాంలో నుండి ఒక ఆచరణపరమైనటువంటి విషయం. మనం క్రైస్తవ్యాన్ని పరిశీలించినట్లయితే బైబిల్ కొత్త నిబంధనలో లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో, అదేవిధంగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వాక్యంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వాక్యాలలో మరియం కుమారుడైనటువంటి యేసువారు తన శిష్యుల వద్దకు వచ్చేసి వారికి హెబ్రూ భాషలో ఉన్న బైబిల్ని చూసినట్లయితే షలాము అలైకుం అని చెప్తున్నారు. దీనికి తెలుగు భాషలో మీకు సమాధానము కలుగుగా కానీ అనువాదం చేయటం జరిగింది. మరియు మనం బైబిల్ని దాంట్లో ముఖ్యంగా ప్రొటెస్టెంట్ బైబిల్ని మనం పరిశీలించినట్లయితే ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల కలయిక ప్రొటెస్టెంట్ బైబిల్. ఈ 66 పుస్తకాలలో పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో 21 పుస్తకాలు పత్రికలు అంటే లెటర్స్, ఉత్తరాలు. ఇవి ఎవరు రాశారు, ఎవరికి రాశారు అంటే ఈ పత్రికలు రాసినటువంటి వారు 5గురు ఉన్నారు. ఎవరికి ఉద్దేశించి రాశారంటే కొంతమంది వ్యక్తులకి, కొన్ని సంఘాల వారికి ఉద్దేశించి వారికి దేవుని సువార్త తెలియచేయడం కోసం వ్రాసినటువంటి ఉత్తరాలు, పత్రికలు. ఈ పత్రికలు బైబిల్లో పుస్తకాల రూపంలో చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ పత్రికలు రాసేటువంటి వారు యోహాను 3 పత్రికలు రాయడం జరిగింది, పేతురు 2 పత్రికలు రాయడం జరిగింది, యాకోబు 1 పత్రిక రాయడం జరిగింది, యూదా 1 పత్రిక రాయడం జరిగింది, పౌలు 14 పత్రికలు రాయడం జరిగింది. అయితే వీరు పత్రికలు రాసేటప్పుడు, సువార్త వారికి ప్రకటించేటప్పుడు ఆ సంఘం వారికి, ఆ వ్యక్తులను ఉద్దేశించి ముందు అస్సలాము అలైకుం అని చెబుతూనే పత్రిక రాయడం మొదలుపెట్టారు. కొన్ని పత్రికల్లో మనం చూసినట్లయితే మీకు శుభము కలుగుగాక అని ఉన్నది, అంటే మీకు అస్సలాము అలైకుం అని చెప్పారు. మరికొన్ని పత్రికల్లో
మీకు కృపయు సమాధానము కలుగుగాక అని వ్రాశారు. అంటే అస్సలాము అలైకుం వరహమతుల్లా అని వ్రాయటం జరిగింది. మరికొన్ని పత్రికల్లో మీకు కృపయు కనికరమును సమాధానమును కలుగుగాక అని వ్రాయబడి ఉన్నది. అంటే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అని చెప్పేసి ఆ పత్రికల్లో వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఒకరికొకరు అస్సలాము అలైకుం అని చెప్పడం అనేది సమాంతర విషయము. ఈ సమాంతర విషయం పైన ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సహోదరులందరూ కూడాను ఆచరిస్తూ ఉన్నారు. రెండవ సమాంతర విషయాన్ని చూసినట్లయితే, ఇళ్లలోకి ప్రవేశించే ముందు ఇంటిలో ఉన్నటువంటి వారికి అస్సలాము అలైకుం అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించాలి. ప్రపంచంలో ఉన్న ముస్లిం సహోదరులు వారి ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు అస్సలాము అలైకుం అని చెప్పే ఇంటి వారికి ఇంట్లోకి ప్రవేశన చేస్తారు. దీనికి సంబంధించి మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, ఖురాన్లో సూరే నూర్ 24వ సూర 61వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, మీరు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు ఇంటి వారికి సలాం చేయండి అన్న వాక్యం కనబడుతుంది. ఇలాంటి విషయమే బైబిల్లో కూడా ఉంది. యేసువారు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వాక్యంలో మరియం కుమారుడైనటువంటి యేసువారు తన శిష్యులకు చెప్తున్నారు ఏమని, మీరు ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఇంటి వారికి శుభము అని చెప్పుడి. ఇంటికి వారికి ఏం చెప్పాలి? శుభము, సలాం అని చెప్పాలి. అంటే ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ఇంటిలో ఉన్నటువంటి వారికి అస్సలాము అలైకుం అని చెప్పాలి. అంటే వారి కోసము ప్రార్థన చేయాలి. మీ జీవితంలో దేవుని తరపు నుంచి, అల్లాహ్ తరపు నుంచి శాంతి కురాలి, శాంతి వర్షించాలని ప్రార్థన చేయాలి. ఇది రెండవ సమాంతర విషయం. మూడవ సమాంతర విషయం చూసుకున్నట్లయితే, ఏదైనా ఒక పని చేస్తాను లేక ఏదైనా ఒక పని జరుగుతుంది అని చెప్పే ముందు ఇన్షా అల్లాహ్ అని చెప్పడం, అల్లాహ్ చిత్తమైతే చేస్తాను అని చెప్పడం. మనం ప్రపంచంలో ఉన్న ముస్లిం సహోదరులు మనం గమనించినట్లయితే, ముస్లిం సహోదరు వారి యొక్క సంభాషణలో ఇన్షాల్లా నేను వస్తాను, ఇన్షాల్లా నేను చేస్తాను, ఇన్షాల్లా ఇది జరుగుతుంది అని వారు మాట్లాడడం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, ఖురాన్లో సూరే కహఫ్ 18వ సూర 23, 24 ఆయతలు పరిశీలించినట్లయితే అక్కడ తెలియచేయడం జరిగింది, మీరు ఏ విషయంలో అయినా కానీ ఈ పనిని నేను రేపు చేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు, అయితే ఇన్షా అల్లాహ్ చేస్తాను అని అనాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ చిత్తమైతే నేను ఈ పని చేస్తానని చెప్పాలి తప్ప నేను చేస్తానని మాత్రం చెప్పకూడదు. ఇలాంటి విషయమే మనం బైబిల్లో కూడా చూస్తున్నాము. బైబిల్ కొత్త నిబంధనలో యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 14, 15 వాక్యాలు పరిశీలించినట్లయితే అక్కడ తెలియచేయడం జరిగింది, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాంటిది, కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు కాదా మీరు? కాబట్టి మీరు దేవుని చిత్తమైతే మేము బ్రతికి ఉండి ఇది అది చేస్తాము అని చెప్పాలి. మీరు ఇప్పుడు బ్రతికి ఉంటారు, మరుక్షణంలో ఏం జరుగుతుందో గ్యారంటీ లేదు. కాబట్టి మీరేం చెప్పాలి? ఏదైనా పని చేస్తానని చెప్పాలంటే దేవుని చిత్తమైతే చేస్తాను అని చెప్పాలి. ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా ఏదైనా ఒక పని చేస్తాను అని చెప్పే ముందు ఇన్షా అల్లాహ్, దేవుని చిత్తమైతే, అల్లాహ్ చిత్తమైతే చేస్తాను అని చెప్పాలి. దీనివల్ల ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసము ఇది ఒక సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఏ విధంగా? ఒక వ్యక్తి అల్లాహ్ చిత్తమైతే ఇన్షా అల్లాహ్ అన్న పదాన్ని వాడకుండా ఉన్నట్లయితే, నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేయగలను, నా దగ్గర జ్ఞానం ఉన్నది, నా దగ్గర అనుభవం ఉన్నది, నా దగ్గర సామర్థ్యం ఉన్నది, నేను చేస్తాను, చేయగలను అన్న భావన అతనిలో అహంకారాన్ని పుట్టించి, అహంభావాన్ని పుట్టించి అతను విశ్వాసం నుంచి వైతొలిగే అవకాశం ఉంది. కాబట్టి నీలో ఎంత శక్తి ఉన్నా, నీలో ఎంత సామర్థ్యం ఉన్నా, నీకు ఎంత అనుభవం ఉన్నా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, దేవుని చిత్తమైతేనే ఇది చేస్తాను అని చెప్పాలి. దానివల్ల ఒక వ్యక్తి అహంకారము, అహంభావం నుంచి తను కాపాడుకునే, విశ్వాసం కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే, అనుకోకుండా ఏదైనా ఒక సంఘటన జరిగిపోయింది, ఏదైనా ఒక భారీ నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్త ప్రకారముగా ఈ పని జరిగింది అన్న ఒక భావన వలన అతను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లకుండా తను నిలబడి ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సోదర మహాశయులారా, ఇది ఆచరణపరమైనటువంటి సమాంతర విషయం. మనం దీని మీద ఆచరించాలి. ఏదైనా ఒక పని చేస్తానని చెప్పే ముందు తప్పకుండా ఇన్షా అల్లాహ్, దేవుని చిత్తమైతేని చెప్పాలి. 4వ సమాంతర విషయం ఏమిటంటే, మగపిల్లవానికి సున్నతి చేయించడం గురించి. దీని గురించి ఇస్లాం యొక్క బోధన మనం పరిశీలించినట్లయితే, సహీ ముస్లిం వాల్యూమ్ నెంబర్ 1 అధ్యాయం 16 హదీస్ నంబర్
597ను పరిశీలించినట్లయితే అబూ హురైరా రజిల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి యొక్క నైజంలో 5 విషయాలు ఉన్నాయి, అవి ఏమిటంటే అని చెబుతూ ఆ మనిషిలో నుండి నైజాల గురించి తెలియజేస్తూ గోర్లను కత్తిరించుట, నాభి కింది భాగంలో నుండి వెంట్రుకలను కత్తిరించుట, మీసాల వెంట్రుకలు కత్తిరించుట అని చెబుతూ ఈ 5 విషయాలలో ఒక విషయము మగపిల్లవానికి సున్నతి చేయించడం నైజంలో ఉన్నటువంటి ఒక విషయము అని చెప్పారు. అంటే సున్నతి చేయించడం అనేది ఇస్లాం ప్రకారంగా ఆచరణపరమైన విషయము. ప్రపంచంలో నుండి ముస్లింలందరూ కూడాను ఈ సున్నతి అనే ఆచరణ మీద ఆచరిస్తూ ఉన్నారు. దీని గురించి బైబిల్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో లేవియా కాండము 12వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, ఒక స్త్రీ గర్భవతి అయి ఉండి మగపిల్లవారిని కనిన ఎడల 8వ దినమున సున్నతి చేయించవలెను అన్న ఆజ్ఞ ఉంది. బైబిల్ కొత్త నిబంధనలో మనం పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 8వ వాక్యంలో ఇస్సాకు, యాకోబు యొక్క 12 కుమారులు కూడాను 8వ దినమున సున్నతి చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. మరియు బైబిల్ కొత్త నిబంధనలో లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యంలో మరియం కుమారుడైనటువంటి యేసు వారికి 8వ దినమున సున్నతి చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా మగపిల్లవానికి సున్నతి పొందడము, సున్నతి చేయించడము అనేది సమాంతర విషయం. మరి నేడు ప్రపంచంలో నుండి క్రైస్తవ సోదరులు ఈ సమాంతర విషయమైనటువంటి సున్నతి మీద ఎందుకు ఆచరించడం లేదు అంటే, మన ప్రపంచ క్రైస్తవులు ఇస్తున్న సమాధానం ఏమిటంటే, సున్నతి నిబంధన అనేది కొట్టివేయబడినది. ఇప్పుడు సున్నతి నిబంధన లేదు, హృదయ సంబంధమైనటువంటి సున్నతి మాత్రమే ఉన్నది, శారీరక సున్నతి కొట్టివేయబడినది అన్న సమాధానాన్ని మన ప్రపంచంలో నుండి క్రైస్తవులు ఇస్తున్నారు. దీనికి బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని కూడా వారు చూపిస్తారు. అదేమిటంటే రోమా 2వ అధ్యాయము 28-29 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన జరుగునది కాదు అన్న వాక్యం ఉంది. అంటే శరీరమందు బాహ్యమందు జరిగేటువంటి సున్నతి సున్నతి కానే కాదు, హృదయమందు జరిగేటువంటి సున్నతి మాత్రమే సున్నతి అని ఒక వాక్యంలో రోమా 2:28-29 వాక్యంలో కనిపిస్తుంది. ఈ వాక్యం చూపించి మన క్రైస్తవ సహోదరులు చెప్పే విషయం ఏమిటంటే, ఈ శారీరక సున్నతి కొట్టివేయబడింది, హృదయ సున్నతి అనే నిబంధన ఇప్పుడు ఉన్నది, హృదయానికి సున్నతి పొందాలి అన్న ఆలోచన ఇప్పుడు మన క్రైస్తవ సోదరులు చూస్తున్నాం. అసలు వాస్తవం ఏమిటంటే, శారీరక సున్నతి గురించి, హృదయ సంబంధమైనటువంటి సున్నతి, ఈ 2 రకాల సున్నతుల గురించి ముందు నుంచే మనకి బైబిల్ బోధిస్తుంది. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16-17 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలియచేసినటువంటి విషయం ఏమిటంటే, మీరు సున్నతి లేనటువంటి మీ హృదయములకు సున్నతి చేయించుకొని ఇక మీరు ముష్కరులు కాకుండా ఉండుడి. అంటే మీరు ఇక అవిధేయులు కాకుండా ఉండండి, సున్నతి లేని మీ హృదయములకు సున్నతి పొందుడి అని ఈ వాక్యం కనిపిస్తుంది. ఇదే విషయము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16-17 వాక్యాల్లో కూడాను హృదయ సున్నతికి సంబంధించిన ఆజ్ఞ మనకి కనిపిస్తుంది. అయితే సోదర మహాశయులారా, ఈ హృదయపరమైన సున్నతి అంటే ఏమిటి అంటే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, మీరు అవిధేయులై ఉండకుండా అని చెప్పి దాని మూల భాషలో బైబిల్లో ఉన్న విషయం ఏంటంటే, మీ హృదయమునకు ఛేదన చేసుకొనుము సున్నతి నియమము చేసుకొనవలెను. అంటే ఒక వ్యక్తి అవిధేయుడైపోవడము కాకుండా విధేయతలో ఉండడమే హృదయ సున్నతి. దీనికి సంబంధించి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-17 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ హృదయ సున్నతి అంటే ఏమిటి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదేమిటి? దేవుడైనటువంటి యెహోవాని ఒక్కనిగా విశ్వసించడము, దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి ఉండడము, మరియు దేవుని యొక్క అవిధేయతను విసర్జించడమే హృదయ సున్నతి. దీన్ని ఇస్లామీయ పరిభాషలో చెప్పాలంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేది హృదయపరమైనటువంటి సున్నతి. ఒక్క అల్లాహ్ తప్ప, ఒక్క సృష్టికర్త నా దైవం తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు అని విశ్వసించడమే హృదయపరమైనటువంటి సున్నతి, హృదయపరమైనటువంటి పరిశుద్ధత. అయితే మనం గమనించిన ఈ వాక్యాల ప్రకారంగా ముందు నుంచే హృదయపరమైన సున్నతి గురించి బోధనలు ఉన్నాయి, శారీరక పరమైనటువంటి సున్నతి గురించి కూడా బోధనలు ఉన్నాయి. అయితే ఈ 2 రకాల సున్నతుల్లో అప్పుడు ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే, శరీరపరమైన సున్నతి మీద ఆచరించుకుంటూ హృదయపరమైన సున్నతిని వదిలివేశారు. అంటే దేవునికి విధేయత చూపటాన్ని వదిలివేశారు.
దైవయేతరుల్ని దైవాలుగా చేసుకున్నారు, దేవుని యొక్క ఆజ్ఞల్ని తిరస్కరించేశారు, హృదయపరమైన సున్నతికి దూరమైపోయి కేవలం శారీరక సున్నతి మీదనే ఆచరిస్తున్నారు ఆనాటి యూదులు. వారిని ఉద్దేశించి పౌలు మహాశయుడు రోమా పత్రికలో తెలియచేయడం జరుగుతుంది. ఏమని? రోమా 2వ అధ్యాయము 24 నుంచి 26 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలిసే విషయం ఏమిటంటే, యూదులు హృదయపరమైన సున్నతిలో ఉన్నారు, మీరు అవిధేయులైపోయి దేవునికి విధేయత చూపకుండా కేవలం శారీరక సున్నతి పొందడం వల్ల ఏమి ప్రయోజనము? అసలు కావలసింది హృదయపరమైన సున్నతే కదా. హృదయపరమైన సున్నతి, దేవుని పట్ల విశ్వాసం లేని ఎడల ఈ శారీరక సున్నతి వల్ల ఏమి ప్రయోజనము అన్న విషయాలు అక్కడ వివరించడం జరుగుతుంది. రోమా 2వ అధ్యాయము 24, 25, 26 వాక్యాలు పరిశీలించినట్లయితే, మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల్లో దూషించబడుచున్నది అని చెప్పి, నీవు ధర్మశాస్త్రమునకు విధేయుడవై ప్రవర్తించిన ఎడల నీ సున్నతి ప్రయోజనకరమగును. ఒకవేళ నీవు ధర్మశాస్త్రమునకు మీరి ప్రవర్తించినట్లయితే నీ సున్నతి కాజాలదు అని పౌలు మహాశయుడు తెలియజేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విశ్వసించి సున్నతి చేయించుకుంటావో అప్పుడు నీవు సున్నతికి ఒక ప్రయోజనం ఉంటుంది. దేవుణ్ణి విశ్వసించకుండా సున్నతి చేయించుకుంటే ఆ సున్నతి వల్ల ప్రయోజనం ఏముంది అని చెప్పేసి శారీరక సున్నతి కన్నా హృదయపరమైన సున్నతి, దేవుణ్ణి విశ్వసించడము ముఖ్యమైన విషయంగా తెలియచేయడం జరిగింది. అయితే ఈ వాక్యాలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల నేటి క్రైస్తవులు భావించిన విషయం ఉంటే, శారీరక సున్నతి కొట్టివేయబడినది, ఇప్పుడు కేవలం హృదయ సున్నతి మాత్రమే ఉన్నదని భావించడం జరిగింది. కానీ వాస్తవానికి ముందు నుంచే హృదయపరమైన సున్నతి, శరీరపరమైన సున్నతి రెండూ ఉన్నాయి. అయితే ఈ శరీరపరమైన సున్నతి లేదని చెప్పేసి శరీరపరమైన సున్నతిని వదిలేసుకున్నారు. దేవుని ఏకత్వాన్ని గుర్తించక, దేవుణ్ణి త్రిత్వమైన దేవుడిగా, దేవుడి గురించి బోధించినటువంటి మరియం కుమారుడైన యేసును కూడా దైవంగా చేసుకుని హృదయపరమైన సున్నతికి కూడా దూరమైపోయారు. కానీ ఈరోజు ప్రపంచంలో నుండి ముస్లింలందరూ కూడాను హృదయపరమైన సున్నతి అంటే లా ఇలాహా ఇల్లల్లా అనే విషయం మీద మరియు శరీరపరమైన సున్నతి మీద ఆచరిస్తూ ఉన్నారు. మరియు ఒక వ్యక్తి సున్నతి పొందడం వల్ల ఒక వ్యక్తికి ఎన్ని రకాల ఆరోగ్యపరమైనటువంటి లాభాలు ఉన్నాయంటే దీని మీద అనేక అధ్యయనాలు, అనేక రీసెర్చ్ ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ద యునైటెడ్ స్టేట్ సెంటర్స్ ఆఫ్ ప్రివెంటివ్ డిసీజెస్ అనే సంస్థ వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, సున్నతి చేయించుకోవటం వలన అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి ఒక వ్యక్తి రక్షించబడతాడు అని చెప్పేసి, సున్నతి చేయించుకోవడం వల్ల హెచ్ఐవి లాంటి ఎస్టీఏ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఒక వ్యక్తి రక్షించబడతాడని చెప్పేసి, మరియు సున్నతి చేయించుకోవడం వలన లైంగిక క్రియలో స్త్రీ మరియు పురుషులు అధికంగా ఆనందాన్ని పొందే అవకాశం ఉందని చెప్పేసి ఈ సంస్థ వారు తెలియజేస్తున్నారు. అయితే సోదర మహాశయులారా, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా సున్నతి పొందడం అనేది సమాంతర విషయము. దీని మీద ముస్లిం సహోదరులు ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 4వ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, గడ్డం పెంచుకోవడం గురించి ఇస్లాంలో ఉన్నటువంటి బోధనలు మనం చూసినట్లయితే సహీ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 7, బుక్ నెంబర్ 72, హదీస్ నెంబర్ 781 పరిశీలించినట్లయితే అబూ హురైరా రజల్లాహు వారు తెలియచేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచేశారని. ప్రవక్త ముహమ్మద్ వారు తెలియచేస్తున్నారు, మీసాలను దగ్గరగా కత్తిరించుకోండి మరియు గడ్డపు వెంట్రుకలను వదిలివేయండి, పెంచండి అని ప్రవక్త ముహమ్మద్ వారు తెలియచేయడం జరిగింది. దీనికి సంబంధించి బైబిల్ని పరిశీలించినట్లయితే లేవియాకాండము 19వ అధ్యాయము 27వ వాక్యంలో గడ్డపు ప్రక్కలను కత్తిరించకూడదు అన్న ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇర్మియా 49వ అధ్యాయము 32వ వాక్యంలో ఎవరైతే గడ్డపు వెంట్రుకలను కత్తిరిస్తారో వారిని నఖముఖాల నలుదిక్కల వారిని నాశనము చేయుదును మరియు నలుదిక్కల నుంచి ఉపద్రవములను వారి మీద రప్పిస్తాను, ఇదే యెహోవా వాక్కు. అంటే ఎవరైతే గడ్డపు వెంట్రుకలను కత్తిరిస్తారో వారిని శిక్షిస్తాను అని చెప్పేసి బైబిల్లో యెహోవా సెలవేయడం జరుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఈ గడ్డపు వెంట్రుకలు పెంచడము, గడ్డాన్ని పెంచడం అనేది ఇది ప్రవక్తల యొక్క సాంప్రదాయం. యేసువారిని చూసినా కానీ యేసువారి కూడా గడ్డం ఉంది. యేసువారి శిష్యులు కూడాను గడ్డాన్ని పెంచేవారు. పౌలు మహాశయుడు కూడాను అతను కూడా గడ్డాన్ని కలిగి ఉన్నాడు. ఇది విశ్వాస పురుషుల యొక్క లక్షణం అన్న విషయము మనం గ్రంథాల పరిశీలన ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఒక వ్యక్తి గడ్డాన్ని పెంచడము, మరొక వ్యక్తి గడ్డాన్ని నున్నగా గీసివేయడము, ఈ 2 రకాల వ్యక్తులను పరిశీలించినట్లయితే ఈ 2 రకాల వ్యక్తుల మీద అనేక పరిశీలన జరిగి ఎవరైతే గడ్డాన్ని పెంచుతారో వారికి అనేక శారీరకమైనటువంటి ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయని అనేక ఇన్స్టిట్యూషన్స్ వారు కూడా తెలియచేయడం జరిగింది. ఉదాహరణకు చూసినట్లయితే మీరు నా చేతిలో చూస్తున్నారు, నున్నటి గడ్డం బ్యాక్టీరియాకు నిలయం అని చెప్పేసి
మనకి ఈ 2016 జనవరి 28వ తేదీన ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం వివరాలు చూసుకున్నట్లయితే వాషింగ్టన్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్, అమెరికాలో నుండి ఒక హాస్పిటల్ వారు ఒక రీసెర్చ్ని చేయడం జరిగింది. అదేమిటంటే దాదాపుగా 408 మంది గడ్డము ఉన్నవారు మరియు గడ్డాన్ని నున్నగా గీచుకున్నటువంటి వారిని తీసుకొని, ఆరోగ్యవంతమైన కార్యకర్తలు తీసుకొని వారి మీద పరిశీలన చేశారు. వారు చేసిన పరిశీలన ద్వారా వారికి తెలిసిన విషయం ఏమిటంటే, ఎవరైతే నున్నగా గడ్డాన్ని గీచుకుంటున్నారో వారి యొక్క గడ్డం మీద, వారి యొక్క ముఖం మీద అనేక రకాల బ్యాక్టీరియాలను వారు చూడడం జరిగింది. వారు గడ్డాన్ని గీకే సమయంలో జరిగేటువంటి చిన్న చిన్న గాయాల ద్వారా ఆ బ్యాక్టీరియాలు శరీరం లోపలికి వ్యాపించడము, దాని ద్వారా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియచేయడం జరిగింది. అయితే ఎవరైతే గడ్డాన్ని పెంచుకోవడం జరుగుతుందో దానివల్ల వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, అతి చలి కానివ్వండి, అతి వేడి కానివ్వండి, దాడి నుండి దవడలను గడ్డం రక్షిస్తుందని, దంతాలు రక్షణ పొందుతాయని, తద్వారా కంటి చూపు కూడా రక్షించబడుతుందని అనేక అధ్యయనాల్లో తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా గడ్డాన్ని కత్తిరించకూడదు, గడ్డాన్ని పెంచాలి అన్నది సమాంతరమైనటువంటి విషయము. దీని మీద ముస్లిం సహోదరులు ఆచరిస్తూ ఉన్నారు. మరియు మరొక సమాంతర విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, స్త్రీలు పురుషుల దుస్తులను ధరించకూడదు, పురుషులు స్త్రీల యొక్క దుస్తులను ధరించకూడదు. దీనికి సంబంధించి అబూ దావూద్ హదీస్లో 4098వ హదీస్లో అబూ హురైరా రజల్లాహు అన్హు వారు ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు. ఏమని? ఆ స్త్రీలు మరియు పురుషులని ప్రవక్త ముహమ్మద్ వారు శపించారు. ఏ స్త్రీలైతే పురుషుల దుస్తులు ధరిస్తారో, ఏ పురుషులైతే స్త్రీల దుస్తులు ధరిస్తారో వారిని ప్రవక్త ముహమ్మద్ వారు శపించడం జరిగింది. అంటే ఇస్లాం ప్రకారముగా స్త్రీలు పురుషుల దుస్తులను, పురుషులు స్త్రీల దుస్తులను ధరించకూడదు. ఇదే విషయం మనం బైబిల్లో కూడా చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. స్త్రీలు పురుషుల వేషమును వేసుకొనకూడదు, పురుషులు స్త్రీల వేషములు వేసుకొనకూడదు, ఇలాగు చేయువారు యెహోవా దృష్టికి హేయులు, అసహ్యులు అని తెలియజేయడం జరిగింది. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాము, అనేక మంది స్త్రీలు పురుషుల దుస్తులను, పురుషులు స్త్రీల దుస్తులను ధరిస్తూ ఉన్నారు. స్త్రీలను మనం పరిశీలించినట్లయితే వాళ్ళు జీన్స్ అని, ట్రౌజర్స్ అనేసి, షర్ట్స్ అని, టీ షర్ట్స్ అని వాళ్ళు ధరించడము, తల జుట్టుని కత్తిరించుకొని మగవారిగా హెయిర్ స్టైల్ తయారు చేసుకోవడము. పురుషులను చూసుకున్నట్లయితే పురుషులు చెవిదుద్దులు ధరించడము, ఇయర్ హ్యాంగింగ్స్, చెవుల రింగులను ధరించడము, మెడలో చైన్స్ ధరించడము, హారాలు ధరించడము, తల వెంట్రుకలు పెంచుకొని పోనీటైల్ వేసుకోవడము, ఈ విధంగా పురుషులు స్త్రీల వేషాలు వేసుకోవడము, ఈ రెండు కూడాను ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారంగా నిషిద్ధము. మనం ప్రపంచంలో ఉన్న ముస్లిం సహోదరులను చూస్తున్నట్లయితే పురుషులు పురుషుల దుస్తులు ధరించడము, స్త్రీలు స్త్రీల దుస్తులు ధరించడం మనం చూస్తున్నాము. ఈ సమాంతర విషయం మీద ముస్లిం సహోదరులు ఆచరిస్తూ ఉన్నారు. మరొక సమాంతర విషయాన్ని చూసుకున్నట్లయితే పరదా ధరించడము, ముసుగు వేసుకోవడం గురించి. ఇస్లాంలో పరదా అనేది కేవలం స్త్రీకి మాత్రమే ఉన్నదని అపోహ చాలా మందిలో కనిపిస్తుంది. వాస్తవానికి ఇస్లాం స్త్రీకి పరదా గురించి ఆజ్ఞాపించక ముందే పురుషుడికి పరదా గురించి ఆజ్ఞాపించడం జరిగింది. దీని గురించి మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో సూరే నూర్ 24వ సూర 31వ వాక్యంలో స్త్రీ పరదా గురించి ఆజ్ఞ కనబడుతుంది. అంతకన్నా ముందు వాక్యంలో 30వ వాక్యంలోనే పురుషుడికి ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. సృష్టికర్తను అల్లా ప్రవక్త ముహమ్మద్ వారితో తెలియచేస్తున్నారు, ఓ ప్రవక్త, విశ్వసించినటువంటి పురుషులకి ఈ విధంగా తెలియచేయి, ఏమని? మీ చూపులను కాపాడుకోండి, మీ మర్మాంగాలను రక్షించుకోండి, ఇది మీ కొరకు ఉత్తమమైనటువంటి పద్ధతి, మీరు ఏమి చేయుచున్నారో దేవుడికి బాగా తెలుసు. అంటే ఇక్కడ పరదా అనేది శరీరాన్ని కప్పివేసుకోవడమే కాదు, చూపులను రక్షించుకోవడము కూడా పరదానే, తన మనసులో చెడు భావనలు కలిగించుకోవడం కూడాను పరదానే. ఈ ఆజ్ఞ పురుషుడు కోసం ఆజ్ఞాపించడం జరిగింది. ఇదే విధంగా సూర నూర్ 24వ సూర 31వ ఆయతలో, ఓ ప్రవక్త, విశ్వసించినటువంటి స్త్రీలకి ఈ విధంగా చెప్పు, మీ చూపులను కాపాడుకోండి అని, మీ మర్మాంగాలను రక్షించుకోండి అని, మీ అలంకరణను ఇతరుల ముందు ప్రదర్శించకూడదు అని చెప్పేసి. ఇది స్త్రీ మరియు పురుషులకి ఇస్లాంలో ఉన్నటువంటి ఆజ్ఞ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ స్త్రీ నరకవాసి, ఆ స్త్రీ నరకవాసి, ఆ స్త్రీ నరకవాసి అని 3 పర్యాయాలు చెప్పారు. సహాబీలు ప్రశ్నించారు, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఏ స్త్రీ నరకవాసి అంటే ప్రవక్త మోసారు తెలియచేస్తున్నారు, దుస్తులు ధరించి కూడా నగ్నంగా కనిపించే స్త్రీ నరకవాసి అని చెప్పారు. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము, అనేక మంది దుస్తులు ధరించి కూడాను నగ్నంగానే కనిపిస్తున్నారు. అలాంటి వారిని అల్లా వారికి సన్మార్గాన్ని ప్రసాదించుకోక. అయితే ఈ పరదా గురించి ఖురాన్ గ్రంథంలో సూర అల్ అహజాబ్ 33వ సూర 59వ ఆయతలో పరిశీలించినట్లయితే
ప్రవక్త ముహమ్మద్ వారికి అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ యొక్క భార్యలకి, నీ యొక్క కూతురులకి, మరియు విశ్వసించినటువంటి స్త్రీలందరికీ కూడాను ఆజ్ఞాపించు, వారి ఓణీలను వారి మీద విరేలాడ తీసుకోమని, దీనికి గాను వారు గుర్తించబడేందుకు గాను, వేధించబడకుండా ఉండేందుకు గాను ఇది సముచితమైనటువంటి పద్ధతి అని తెలియచేయడం జరిగింది. ఈ పరదాకు సంబంధించిన ఆజ్ఞలు ఖురాన్లో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం స్త్రీలు ఈ పరదాని ఆచరిస్తూ ఉన్నారు. ఈ పరదా గురించి బైబిల్లో కూడా మనకి అనేక ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, స్త్రీలు అణుకోగా ఉండి వారు బంగారంతో కానీ, జడలతో కానీ, ముత్యములతో కానీ, మిగుల విలువగల వస్త్రములతో కానీ అలంకరించుకోకూడదు, కేవలం సత్క్రియలతో మాత్రమే అలంకరించుకోవాలి అని బైబిల్లో ఉంది. అంటే బైబిల్ ప్రకారంగా స్త్రీలు బంగారాన్ని కానీ, ఆభరణాలను కానీ, ముత్యాలను కానీ, విలువగల వస్త్రాలని కానీ ధరించి అలంకరించుకోకూడదు. ఇస్లాంలో చూసుకున్నట్లయితే అలంకరించుకునేటువంటి అనుమతి ఉంది, కానీ అలంకరణను ప్రజల ముందు ప్రదర్శించకూడదు అని ఇస్లాం తెలియచేస్తుంది. అయితే సుదర మహాశిలరా, బైబిల్లో ఆదికాండము 24వ అధ్యాయము 64, 65 వాక్యాలు పరిశీలించినట్లయితే, అక్కడ రిబ్కా తను కనులెత్తి ఇస్సాకును చూసి ఒంటెపై నుంచి కిందికి దిగి తన దాసుడిని ప్రశ్నిస్తుంది. దూరముగా మన వైపు వచ్చుచున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని ఆ దాసుడు అంటాడు, అతడు నా యజమానిని. అది విని రిబ్కా తన మీద ముసుగు కప్పుకుంటుంది. ఈ వాక్యం ప్రకారముగా ఇతర పురుషుల ముందు ముసుగు కప్పుకొని ఉండాలి స్త్రీ అన్న విషయం మనకి అర్థమవుతుంది. మరియు 1 కొరింథీ 11వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారముగా, ఏ స్త్రీ అయితే ముసుగు వేసుకొనదో ఆ స్త్రీ యొక్క తల వెంట్రుకలను కత్తిరించవలను అన్న ఆజ్ఞ ఉంది. తల వెంట్రుకలు కత్తిరించుటైనను, క్షవరము చేయించుటైనను ఆ స్త్రీకి అవమానకరమైతే తను ముసుగు వేసుకునవలెను అన్న ఆజ్ఞ బైబిల్లో కనిపిస్తుంది. స్త్రీ తప్పకుండా ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకోవడము స్త్రీకి ఇష్టం లేకపోతే ఆ స్త్రీ యొక్క తల వెంట్రుకలు కత్తిరించాలి, క్షవరము చేసేయాలి అన్న ఆజ్ఞలు కూడా బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి సోదర మహాశయులారా, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా పరదా ధరించడము, ముసుగు వేసుకోవడము సమాంతరమైన విషయం. దీని మీద ప్రపంచం నుండి ముస్లిం సహోదరులు ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఇటలీలో ముస్లింల మీద ఒక నిబంధన చేయడం జరిగింది. అదేమిటంటే, అక్కడ నుండి ముస్లిం స్త్రీలు పరదా ధరించకూడదు, బుర్ఖా ధరించకూడదు. దాని మీద ఒక చట్టం తేవాలనేసి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో ఇటలీ యొక్క మినిస్టర్ దగ్గరికి కూడా ఈ అప్పీల్ వెళ్ళడం జరిగింది. దానికి ఆ ఇటలీ నుండి మినిస్టర్ రాబర్టో అనే వ్యక్తి ఏం సమాధానం చెప్పాడంటే, అతను ఒక క్రైస్తవుడు. అతను అంటున్నాడు, ఎక్కడ కన్యకైన మరియం యొక్క చిత్రాన్ని చూసినా కానీ ఆ మరియం తల మీద ముసుగు కప్పుకునే ఉంటుంది. అలాంటి తరుణంలో నేను ముసుగు ధరించకూడదనే చట్టం మీద ఎలా సంతకం పెట్టాలి అని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు తెలిసే విషయం అంటే, కన్యకైన నుండి మరియం ఎప్పుడు కూడాను తన మీద ముసుగు వేసుకుని పరదా అనే పద్ధతిని పాటిస్తూ ఉండేవారు అనే విషయం తెలుస్తుంది. అంటే ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారంగా పరదా అనేది సమాంతరమైనటువంటి విషయము. ఆ తర్వాత మరొక సమాంతర విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, పంది మాంసాన్ని తినకూడదు అన్న ఆజ్ఞ ఖురాన్ మరియు క్రైస్తవ్యం ఇస్తుంది. ఖురాన్లో మనం పరిశీలించినట్లయితే సూరే బఖరా 2వ సూరా 173వ వాక్యంలో, అదేవిధంగా సూరే మాయిదా 3వ ఆయతులో, అదేవిధంగా సూరే అల్ అనామ్ 145వ వాక్యంలో, అదేవిధంగా సూరే నహల్ 16వ సూరా 115వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంది మాంసాన్ని నిషిద్ధం చేయడం జరిగింది. పంది మాంసం తినకూడదు, ఇది నిషిద్ధం. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడాను ఈ ఆజ్ఞ మీద ఆచరిస్తున్నారు, పంది మాంసం తినరు. మరి ఈ పంది మాంసం గురించి బైబిల్ ఏమని బోధించింది? బైబిల్లో లేవియా ఖండము 11వ అధ్యాయం 7వ వాక్యంలో, ద్వితీయోపదేశ ఖండం 14వ అధ్యాయం 8వ వాక్యాల్లో ఈ 2 వాక్యాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, పంది మీ కొరకు హేయమైనది, అపవిత్రమైనది కనుక మీరు పంది మాంసమును తినకూడదు, దాని కళేబరమును ముట్టకూడదు. అంటే క్రైస్తవ్యం ప్రకారంగా కూడాను పంది మాంసము తినకూడదు, దాన్ని ముట్టకూడదు. కానీ దురదృష్ట విషయం ఏమిటంటే, ప్రపంచంలో నుండి అనేక మంది క్రైస్తవులు పంది మాంసాన్ని హలాలుగా తమ కోసం ధర్మసమ్మతంగా భావించి పంది మాంసాన్ని తింటున్నారు. బైబిల్ మాత్రం పంది మాంసాన్ని నిషిద్ధమని తెలియచేయడం జరిగింది. ఈ పంది మాంసం తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే, దీని మీద అనేక రకాల అధ్యయనాలు పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో చేయడం జరిగింది. పందిని దాని యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, పంది తినేటువంటి ఆహారము విసర్జితమైనటువంటి, కలుషితమైనటువంటి ఆహారాన్ని తింటుంది. దాన్ని తినే ఆహారంలో అనేక విష పదార్థాలు ఉంటాయి. పంది తాను తీసుకుని ఆహారము అరగడం కోసం అతి తక్కువ సమయం 4 గంటల్లోనే అరిగించుకుంటుంది. అది మొత్తం విషము తన శరీరంలో కొవ్వు రూపంలో వచ్చి చేరుతుంది. మరొక విషయం ఏమిటంటే,
పంది శరీరంలో కొవ్వు రూపంలో ఉన్నటువంటి విషము శరీరం ద్వారా చెమట రూపంలో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే దానికి శ్వేతరంధ్రాలు ఉండవు, చెమట పట్టదు. ఎప్పుడైతే పంది మాంసాన్ని ఒక వ్యక్తి భుజిస్తాడో ఆ మాంసము ఆ వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి అరగడం కోసం 6 గంటలకి పైగా సమయం పడుతుంది. జీర్ణ వ్యవస్థ చాలా ప్రభావం చూపుతుంది. ఆ విష ప్రభావం అక్కడ కనబడుతుంది. అనేక జీర్ణ వ్యవస్థ సమస్యలు అక్కడ వస్తాయని అనేక అధ్యాయాలు తెలియజేయడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే పందిలో అనేక రకాల పరాన్న జీవులు నివాసం ఉంటూ ఉంటాయి. అంటే అనేక రకాల పురుగులు నివాసం ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి టేప్ వామ్స్ అనేసి, రౌండ్ వామ్స్ అనేసి, పాకుడు పురుగులు అనేసి చాలా రకాల పరాన్న జీవులు పందిలో నివాసం ఉంటాయి. ఎప్పుడైతే ఒక పంది మాంసం ఒక వ్యక్తి వండుతాడో ఆ వండినప్పుడు 100 డిగ్రీల సెల్సియస్ వరకు వండినప్పటికీ చనిపోయినటువంటి అనేక పరాన్నజీవులు ఆ పంది మాంసంలో ఉంటాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి భుజించినప్పుడు ఆ పరాన్నజీవులు మాంసంతో పాటు సజీవంగానే ఆ వ్యక్తి జీర్ణ వ్యవస్థలోకి చేరుకుంటాయి. అయితే ఒక్కొక్క పరాన్నజీవి, ఉదాహరణకి టేప్ వామ్ అనే పరాన్నజీవి ఒక రోజుకి 50,000 గుడ్లను ఇస్తుంటే, రౌండ్ వామ్ అనే పరాన్నజీవి ఒక రోజుకి 2,50,000 గుడ్లను ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడ్లు పురుగులుగా మారి శరీరంలోని అన్ని అవయవాలకు చేరి శరీరంలో నుండి ఊపిరితిత్తులని, మెదడుని, నర్వస్ సిస్టాన్ని, గుండెని, మూత్రపిండాలని అన్ని అవయవాలను కూడాను చెడగొడతాయి అని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. బ్రెయిన్ ట్యూమర్ అనేక మందికి వస్తుంది. శ్వాసకోశాల వ్యాధులు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి. శరీరంలో అనేక ఆర్గాన్స్ దెబ్బతింటాయి ఈ పంది యొక్క ఆహారం వల్ల వచ్చినట్టు పరాన్న జీవుల ద్వారా, ఈ పురుగుల ద్వారా. మనం ఇంటర్నెట్లో చూసుకున్నట్లయితే అనేక కేస్ స్టడీస్ ఉన్నాయి. పంది మాంసాన్ని తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి. దాంట్లో ఒక కేస్ స్టడీని మీ ముందు తెలియజేస్తాను. ఒక వ్యక్తి చాలా కాలం నుంచి పంది మాంసాన్ని భుజిస్తున్నాడు. అతనికి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. అదేమిటంటే తన శరీరం మొత్తము దురదగా ఉంటుంది. చాలా హాస్పిటల్స్కి, చాలా డాక్టర్స్ దగ్గర సంప్రదించడం జరిగింది, చాలా పరీక్షలు చేయడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా శరీరంలో కొన్ని భాగాలు మొద్దుబారడం అనే సిమ్టమ్ కూడా వచ్చింది. చివరిగా ఆ వ్యక్తికి స్కానింగ్ చేస్తే వారు తెలుసుకునే విషయం ఏంటంటే శరీరము మొత్తము కూడా చర్మము కింది భాగంలో లక్షల సంఖ్యలో పురుగులు ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. ఇది వింటే ఒళ్ళు జలధరించేటువంటి విషయం. పైకి చూడడానికి చర్మం కనిపిస్తుంది, కానీ చర్మం కింది భాగంలో మాంసంలో ఆ వ్యక్తిలో లక్షల సంఖ్యలో పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి పంది మాంసాన్ని తినడం వల్ల ఇలాంటి పురుగులు శరీరం మొత్తం లక్షల సంఖ్యలో వ్యాపించి ఉన్నాయి. అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సృష్టికర్త తన దైవం పందిని నిషిద్ధం చేయడం జరిగింది. ఇది హేయకరమైనది, ఇది అసహ్యకరమైనది, దీనిని మీరు తినకూడదు అన్న ఆజ్ఞ ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఉంది. కానీ ప్రపంచ ముస్లింలు పంది మాంసాన్ని ముట్టరు, పంది మాంసాన్ని తినరు. ఆ తర్వాత సోదర మహాశయులారా, మద్యపానం గురించి ఇస్లాం మరియు క్రైస్తవం నిషేధం విధించింది. సారాయి తాగకూడదు. ఖురాన్ గ్రంథంలో సూర మాయిదా 5వ సూర 90వ ఆయతను మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. సారాయి, జూదము, దైవయేతరుల మందిరాలు మరియు పాచికల ద్వారా జోషము అసహ్యకరమైన శైతాన పనులు, వీటికి మీరు దూరంగా ఉండండి. దీంట్లో సారా కూడాను అసహ్యకరమైన శైతాన పని దూరంగా ఉండమని ఇస్లాం ఆజ్ఞాపించింది. బైబిల్ని మనం పరిశీలించినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యంలో ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను. ద్రాక్షరసం అంటే గ్రేప్ జ్యూస్, వైన్ని ద్రాక్షరసం అని అనడం జరుగుతుంది. ఈరోజు వైన్ షాప్లో వైన్ దొరుకుతుంది, అదే ద్రాక్షరసం బైబిల్ ప్రకారముగా. ఇది వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. ఇది మానవుని చెడగొట్టేటువంటిది అని బైబిల్ తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ద్రాక్షరసము త్రాగువారితో సహవాసము చేయుకుము. ఎవరైతే మద్యపానాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే వైన్ తాగుతారో వారితో స్నేహం కూడా చేయకూడదని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. అయితే సోదర మహాశయులారా, ఇంత ఖచ్చితమైన ఆజ్ఞ ఖురాన్ మరియు బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఉన్న ముస్లింలు సారాయికి దూరంగా ఉంటారు. అల్లా నిషేధించినటువంటి సారా తాగరు. కానీ దురదృష్టకరమైన విషయం అంటే ప్రపంచంలో నుండి అనేక మంది క్రైస్తవులు సారాయి తాగుతూ ఉన్నారు. వారు ఈ విధంగా అంటారు, బాధల్లో ఉన్నప్పుడు కొంచెం పుచ్చుకోవచ్చు, కొంచెం తాగవచ్చు. అనేక మంది బైబిల్ బోధకులు కూడాను సారాయి తాగుతున్నారు. ఎందుకని అంటే వారు అంటున్నారు, మాకు బైబిల్లో మాకు అనుమతి ఉన్నది, బైబిల్ తాగవచ్చు అని చెబుతుంది. మరి బైబిల్ని పరిశీలిస్తే బైబిల్లో అలా ఉందా, ఎందుకు ఉంది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఏముందంటే, ప్రాణము పోవానికి మద్యము నివ్యుడి. ప్రాణం పోయే వ్యక్తికి మద్యం ఇవ్వాలి, మద్యం తాపించాలి. మనోవ్యాకులత గలవానికి ద్రాక్షరసము నీయుడి. బాగా మనసులో బాధగా ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేయాలంట, ద్రాక్షరసం వైన్ ఇవ్వాలి. అది తాగి వారు ఏం చేస్తారు,
తమ పేదరికాన్ని మర్చిపోతారు, తమ శ్రమను ఇంకా తలంచకుండా ఉందురు అన్న వాక్యం కనబడుతుంది. అయితే సోదర మహర్షులు, ఇది ఆశ్చర్యకరమైన విషయము. ఇలాంటి వాక్యం బైబిల్లో ఎలా వచ్చింది, బైబిల్లో ఎందుకుంది అన్న విషయాన్ని పరిశీలించినట్లయితే ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక విషయం తెలియజేస్తాను. అదేమిటంటే, కొంతమంది భూస్వాములు, యజమానులు, వారి దగ్గర కొంతమంది కూలీ చేసే వ్యక్తులు వస్తారు, కూలీ పని చేస్తుంటారు. వారు కూలి పని చేసిన తర్వాత సాయంకాలానికి వారికి ఒక 200 రూపాయలు, ఉదాహరణకి ఒక 200 రూపాయలు కూలీ డబ్బులు ఇచ్చి అదనంగా కొంచెం కళ్ళు కానీ కొంచెం సారాయి కానీ ఉచితముగా తాపించడం జరుగుతుంది. ఇది మనం చూస్తూ ఉంటాం అనేక ప్రాంతాలలో. ప్రశ్న ఏమిటంటే, కూలి చేసినందుకు, శ్రమ చేసినందుకు 200 రూపాయలు ఇచ్చారు, ఇది అర్థమవుతుంది. కొంచెం సారాయి ఎందుకు పోస్తున్నారు, కొంచెం కళ్ళు ఎందుకు తాపిస్తున్నారు ఉచితంగా అంటే దీని వెనక పెద్ద రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి కొంచెం సారాయి తాగుతాడో అతను అంతటితో ఆగకుండా మరికొంచెం తాగడం కోసం తన దగ్గర ఉండి 200 రూపాయలు 100నో 150 ఖర్చు పెట్టి ఇంకా తాగుతాడు. తన చేతిలో డబ్బులు కాస్త అయిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజున చేతిలో డబ్బులు ఖాళీ అయిపోయి బతుకు తెరువు కోసము 2వ రోజు తప్పకుండా కూలికి వస్తాడు. ఆ వ్యక్తి నిత్యము కూలీగానే కొనసాగుతాడు. ఈ యజమానులకి కూలీలు కావాలి. ఆ కూలీ నిత్యము కూలీగానే ఉండాలంటే వారు చేయవలసిన పని ఏమిటంటే, ఈ విధంగా వారు నిత్యము కూలీగా ఉండడం కోసం, మరి వారు వారి పేదరికాన్ని మర్చిపోవడం కోసము, వారి శ్రమను, వారి బాధను మర్చిపోవడం కోసం కూడాను సారాయి ఉపయోగపడుతుంది. మరియు వారు నిత్యము కూలీగా ఉండడం కోసం కూడాను ఇది ఉపయోగపడుతుంది. ఇదే విషయం మన బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. ఆ కాలంలో కూడా యజమానులు ఇలాంటి ఒక ప్రయత్నమే చేశారు. కూలీలకి సారాయి తాపించాలి. అక్కడ ఒక సమస్య ఎదురైంది. ఏమిటది? మరి దైవదాసుడైనటువంటి ఒక వ్యక్తి, అతను కూలీ అయినా కానీ సారాయి తాగడు. ఎందుకు? గ్రంథంలో సారాయి తాగకూడదని చెప్పింది కాబట్టి కూలీ అయినప్పటికీ, అతను పేదవాడు అయినప్పటికీ అతను దేవుని ఆజ్ఞని సారాయి తాగడు. మరి ఆ వ్యక్తి సారాయి తాగాలంటే ఏం చేయాలి? గ్రంథమే చెప్పాలి తాగవచ్చు అని. గ్రంథమే చెప్పాలంటే ఈ యజమానులు ఏం చేశారంటే, అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులతో గ్రంథంలోని ఈ వాక్యాలు రాయించడం జరిగింది. ఇది ఎవరంటున్నారు? స్వయంగా బైబిలే సాక్ష్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలిసే విషయం ఏమిటంటే, మేము జ్ఞానులమనియు మా వద్ద యెహోవా ధర్మశాస్త్రం ఉన్నదని మీరు ఏలు చెప్పుదురు. మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు మా దగ్గర ధర్మశాస్త్రము ఉన్నది అని? నిజమేమిటంటే, వాస్తవం ఏమిటంటే అని వాక్యం కొనసాగిస్తుంది. 8వ వాక్యంలో, శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. శాస్త్రుల యొక్క కల్లకలము, అబద్ధపు కలము అక్కడ అబద్ధమును అపార్థముగా చేయుచున్నది. అంటే వారికి కావలసినటువంటి, వారికి మెచ్చినటువంటి అబద్ధపు విషయాలు కూడాను ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నప్పుడు మా దగ్గర ధర్మశాస్త్రం ఉన్నదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారని స్వయంగా ఇర్మియా తెలియచేయడం జరిగింది 8వ అధ్యాయం 8వ వాక్యంలో. అంటే ఈ వాక్యాన్ని ఇప్పుడు గమనించండి. ఏ వాక్యము? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఏముంది? ప్రాణము పోవానికి మద్యమునియుడి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు, అతనికి మద్యం పోయాలి అని అంటుంది వాక్యం. ఇది దేవుడు బోధించిన వాక్యమా? వాస్తవానికి ప్రాణం పోతుంటే ఏం చేయాలి? అతనికి దేవుణ్ణి స్మరించమని చెప్పాలి, అతనికి దేవునితో క్షమాపణ కోరుకో అని చెప్పాలి, అతనికి సహనం వహించు అని చెప్పాలి. అలా కాకుండా అతనికి మద్యం పోయండి, సార తాపించండి. ఈ మద్యం ఏమిటి? అసహ్యకరమండి, శైతాన్ పని. శైతాన్ దేవుని స్మరణ నుంచి మనిషిని దూరం చేస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు ఇలాంటి ఆజ్ఞ ఇవ్వడు. రెండో విషయము, మనోవ్యాకులత గలవానికి అంటే బాధల్లో ఉన్న వారికి ద్రాక్షరసము, వైన్ పోయండి. దానివల్ల ఏమవుతుంది? బీదరికం అతను మర్చిపోతాడు, తన శ్రమను తలించకుందురు. అంటే ఒక వ్యక్తి మద్యపానం తాగడం వల్ల అతని యొక్క బీదరికం దూరం అవుతుందా? అతను మర్చిపోతాడేమో కొంచెం సేపు, గంట 2 గంటల సేపు, కానీ బీదరికం పెరిగిపోతుంది. అనేక రకాల ఆర్థిక, సామాజిక, కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఇంకా వస్తాయి. ఇది దేవుడు చెప్పినటువంటి విషయం కాదు, కానీ శాస్త్రుల కల్లకలము అన్న విషయం మనకు తెలుస్తుంది. సోదర మహర్షులారా, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ఉమ్మడిగా నిషేధించే విషయం ఏమిటంటే అది సారాయి తాగడము ఇస్లాం మరియు క్రైస్తవం ప్రకారంగా నిషిద్ధము. ప్రపంచంలో ఉండే ముస్లింలు ఈ సారాయికి దూరంగా ఉంటారు. అయితే సోదర మహర్షులారా, ఆచరణపరమైన సమాంతర విషయాలలో ఒక వ్యక్తి ఎవరిని ఆరాధించాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరితో వేడుకోవాలి, ఈ విషయాలు మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథం మనం పరిశీలించినట్లయితే ఖురాన్లో సూర బఖరా 2వ సూర 255వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుదుహు సినతుం వలా నౌమ్. అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు.
ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిదురాపోడు, ఆయనకి కునుకు రాదు. ఎవరిని ఆరాధించాలి అంటే ఖురాన్ చెప్తుంది, అల్లా తప్ప ఆరాధనకరుడు ఎవడూ లేడు, అల్లాని మాత్రమే ఆరాధించాలి. అల్లా ఎవరు? ఆయన సజీవుడు, సజీవంగా ఉండేవాడు. ఆయన చనిపోయేవాడు కాదు. చనిపోయాడు అంటే దేవుడు కాదు. చనిపోయి తిరిగి లేచాడంటే అతను దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉండేవాడు. ఆయన నిదురాపోడు, ఆయనకి కునుకు రాదు. మరి ఎవరిని స్తుతించాలి? ఎవరికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి? ఎవరితో సహాయం పొందాలంటే ఖురాన్లో మొట్టమొదటి సూరే ఫాతిహాలో మొదటి ఆయత్ మరియు 4వ ఆయత్ను మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల లోకాల ప్రభు అయినటువంటి అల్లాహ్కే సకల రకాల స్తుతులకి పొగడ్తలకి అర్హుడు. స్తుతులకు అర్హుడు ఎవరు? అల్లా. ఎవరైనా సకల లోకాలకి ప్రభు. 4వ వాక్యంలో తెలియచేయడం జరిగింది, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, వల్లా నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. ఆరాధనకు అర్హుడు అల్లాహ్నే. సహాయం కొరకు ఎవరిని అర్థించాలి? అల్లాహ్నే అర్థించాలి, ఇంకెవరిని అర్థించకూడదు. స్తుతులకు అర్హుడు ఎవరు? అల్లాహ్నే. మరి ఈ అల్లా ఎవరు అంటే ఖురాన్ గ్రంథంలో సూరే ఇఖ్లాస్ 112వ సూరా 1 నుండి 4 వాక్యాలు పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ ఒక్కడే అద్వితీయుడు. అల్లాహ్ దేవుడు అనేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు త్రిత్వము కాదు. దేవుడు ఒకటే ఉన్నాడు. ఆయనతో పాటు మరొక దేవుడు లేడు. ఆయన లోపల మరొక దేవుడు లేడు. ఆయన తర్వాత మరొక దేవుడు లేడు. ఆయన కన్నా ముందు మరొక దేవుడు లేడు. దేవుడు లోపల మరొక దేవుడు లేడు. దేవుడు లాంటి మరొక దేవుడు లేడు. ఆయన ఒక్కడే అహద్. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అల్లాహు సమద్, ఆయన నిరాపేక్షపరుడు. అంటే ఎవరి అవసరమో ఎవరి అక్కరా లేనటువంటి వాడు అల్లాహ్. ఆయనకి ఏ అవసరమూ లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తికి ఆహారం యొక్క అవసరం ఉంది. ఎందుకని? అతనికి ఆకలి అవుతుంది. అన్నం తినకపోతే అతనికి నీరసం వస్తుంది. అన్నం మీద ఆధారపడేవాడు మానవుడు. దేవుడికి ఆకలి వేయదు, దేవుడికి నీరసం రాదు, దేవుడికి అన్నం యొక్క అవసరమే లేదు. భోజనం చేస్తున్నాడంటే అతను దేవుడు కాదు. ఒక మానవుడికి దాహం వేస్తుంది, నీళ్లు తాగుతాడు. సృష్టికర్తన అల్లాహకి దాహం వేయదు, అతనికి నీటి యొక్క అవసరం లేదు. నీరు తాగుతున్నాడంటే దైవం కాదు. దైవానికి ఎలాంటి అవసరం లేదు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి దానికి అల్లాహ్ యొక్క అవసరం ఉంది. అందరూ అల్లాహ్ మీద ఆధారపడేవారే కానీ అల్లాహ్ ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. లం యలిద్ వలం యూలద్, అల్లాహ్కి సంతానము లేదు, అల్లాహ్కి కుమారుడు లేడు, అల్లాహ్కి కుమార్తె లేదు, అల్లాహ్కి సంతానం లేదు. దేవుడికి ఒక కుమారుడు ఉన్నాడనేది వాస్తవము కాదు. దేవుడికి కుమారుడు లేడు, దేవుడికి కుమార్తె లేదు, దేవుడికి సంతానము లేదు. వలం యూలద్, ఆ దేవుడు కూడా, ఆ అల్లాహ్ కూడా ఎవరి సంతానము కాదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, అల్లాహ్తో సరి సమానులు సాటిమేటి ఎవరూ లేరు. దేవుడితో సమానమైన వాడు ఎవడూ లేడు. దేవుణ్ణి పోలినవాడు ఎవడూ లేడు. అల్లాహ్కి సాటిమేటి ఎవరూ లేరు. ఇది అల్లాహ్ యొక్క పరిచయం. మరి అల్లాహ్ ఎవరు అంటే ఖురాన్ గ్రంథంలో సూరే రూమ్ 30వ సూర 40వ ఆయతలో తెలియచేయడం ఉంది. ఆయన ఎవరు? అల్లాహుల్లజీ ఖలఖకుం సుమ్మ రజఖకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. అల్లా అంటే ఎవరు? అల్లా అంటే ఆయన ఎవరైతే మిమ్మల్ని ఖలఖకు మిమ్మల్ని పుట్టించాడో, అల్లా అంటే ఆయనే. రజఖకు మీకు ఉపాధి ఇచ్చేవాడు, సుమ్మ యుమీతుకు మీకు మరణాన్ని ఇచ్చేవాడు, సుమ్మ యుహీకుం తిరిగి మిమ్మల్ని తిరిగి లేపి స్వర్గమా లేదా నరకాన్ని నిర్ణయించేవాడు. ఇది అల్లా యొక్క పరిచయం. ఈయనే ఆరాధనకు అర్హుడు, ఈయనే సహాయం అర్థించడం కోసం అర్హుడు అన్న విషయం మనం ఖురాన్ తెలియజేస్తుంది. మనం బైబిల్ని పరిశీలించినట్లయితే బైబిల్ ప్రకారముగా ఆరాధనకి, స్తుతులకి, ప్రార్థనలకి అర్హులు ఎవరు అంటే కొత్త నిబంధనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యంలో యేసువారు స్వయంగా తెలియజేస్తున్నారు. ఏమని? మీరు ప్రార్థన చేయునప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచు మీ దేవునికి మీరు ప్రార్థన చేయుడి. రహస్యమందు చూచు మీ దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎవరికి ప్రార్థన చేయాలి? మీ దైవానికి ప్రార్థన చేయండి. ఎక్కడున్నాడు? రహస్యమందు ఉన్నాడు, ఆయన కనపడడు. రహస్యము నుండి చూచు మీ దేవుడు, ఆయన మాత్రం మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? స్వయంగా యేసువారు చెప్తున్నారు. యేసువారు అంటున్నారు, మీ దైవానికి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9-10 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే యేసువారు తన శిష్యులకు చెప్తున్నారు, మరియు మీరు భూమి మీద ఎవరికైనాను తండ్రి దేవుడు అని పేరు పెట్టవద్దు, మీ దేవుడు ఒక్కడైన పరలోకమందు ఉన్నాడు. యేసువారు స్వయంగా చెప్తున్నారు, భూమి మీద ఎవరికి కూడా దేవుడని పిలవకూడదు, ఒక్కడే దేవుడు పరలోకంలో ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడకూడదు, క్రీస్తు ఒక్కడే మీ గురువు.
క్రీస్తు ఎవరట? యేసు. యేసు మీ గురువు, దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన్నే మీరు ఆరాధించాలని చెప్పారు. యేసు వారి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఎవరిని ఆరాధించాలన్న విషయం తెలుస్తుంది. బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు పెందలకడనే నిద్రలేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే ఇంటి నుండి దూరంగా వెళ్ళి అక్కడ అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేయుచుండెను. యేసువారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? రహస్యమందు, పరలోకమందు ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యంలో చూసినట్లయితే ఆ దినములలో యేసు ప్రార్థన చేయట కొరకు కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం ఎందు రాత్రి గడిపెను. యేసు రాత్రి మొత్తం నిద్రపోకుండా కొండ మీద దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనకి అర్హుడెవరు? పైన ఉన్న దైవమే అన్న విషయం మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరికి మనవి చేసుకోవాలి, ఏమైనా కావాలంటే ఎవరిని వేడుకోవాలి, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసువారు కనులు పైకెత్తి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను అని యేసువారు అంటున్నారు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. యేసువారు ప్రార్థన చేశారు, దేవుడు యేసువారి ప్రార్థన విన్నాడు. యేసువారు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నారు. యేసువారు దేవుడికి ప్రార్థన చేయడమే కాకుండా, దేవుణ్ణి వేడుకోవడమే కాకుండా, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు కూడా యేసువారు చెల్లిస్తున్నారు అన్న విషయము బైబిల్ ప్రకారంగా మనకు తెలుస్తుంది. మరియు సోదర మహాశులరా, ఖురాన్లో సూరే మాయిదా 5వ సూర 72వ ఆయతలు చూసినట్లయితే యేసువారు అన్నారు, ఆబుదుల్లా రబ్బీ వరబ్బకుం, మీరు అల్లాని ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభు అని యేసువారు చెప్తున్నారు. ఆరాధనకరుడు అల్లాహని, ఆ పైన ఉన్న దేవుడే. మరి దేవుణ్ణి ఏమని పిలవాలని బైబిల్ చెప్తుంది? బైబిల్ ప్రకారముగా, యేసు ప్రకారంగా ఆ దేవుని పేరేమిటి అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యంలో, మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వాక్యంలో యేసువారు మత్తయి సువార్తలో ఏలీ ఏలీ లామా సబక్తాని అంటున్నారు. ఆ దేవుని ఏలీ ఏలీ అని పిలుస్తున్నారు. మార్కు సువార్తలో ఏలోయి ఏలోయి అని పిలుస్తున్నారు. యేసువారు మాట్లాడినటువంటి మాతృభాష అరమాయిక భాషలో మనం చూసినట్లయితే, మీరు నా చేతిలో అరమాయిక భాషలో ఉన్నటువంటి బైబిల్ యొక్క స్కానింగ్ కాపీ చూస్తున్నారు. అరమాయిక భాషలో దేవుణ్ణి అల్లాహ్ అని మాత్రమే వాడడం జరిగింది. అంటే యేసువారు తన మాతృభాషలో దేవుణ్ణి అల్లాహ్ అని పిలిచేవారు. మరియు మీరు నా చేతిలో అరబీ భాషలో ఉన్న బైబిల్ చూస్తున్నారు. బైబిల్ని అరబీ భాషలో కూడా అనువాదం చేయడం జరిగింది క్రైస్తవ బోధకులు, క్రైస్తవ పండితులు. ఇది మీరు నా చేతిలో చూస్తుంది అరబీ భాషలో ఉన్నటువంటి మొదటి బైబిల్ పేజీ. దాదాపుగా 16 సార్లు అల్లాహ్ అన్న పదం బైబిల్లో మీరు చూడవచ్చు, అరబీ బైబిల్లో. మరియు ఇది ఒక ప్రత్యేకమైన విషయము. అదేమిటంటే మలేషియాలో ఉన్నటువంటి క్రైస్తవులు అక్కడ నుండి హైకోర్టుని ఆశ్రయించారు. ఏమని? మా క్రైస్తవ గ్రంథాలలో దేవుని పేరు అల్లాహ్ అని ఉంది, కాబట్టి మేము కూడా దేవుని అల్లాహ్ అనే పిలుస్తాము, ఆ అనుమతి మాకు ఇవ్వండి అని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించినప్పుడు ఆ మలేషియా కులాలంపూర్లో నుండి హైకోర్టు జడ్జ్ పూర్తి పరిశీలన చేసిన తర్వాత, క్రైస్తవ మూల ప్రతులను పరిశీలించిన తర్వాత, అవును క్రైస్తవ గ్రంథాల ప్రకారంగా కూడాను దేవుని పేరు అల్లాహ్ అనే క్రైస్తవులు కూడా దేవుని అల్లాహ్ అని పిలవచ్చు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి సోదర మహాశయులారా, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ప్రార్థించాలి, ఎవరిని వేడుకోవాలి, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఒకే ఒక దేవుడు అల్లాహనే ఆరాధించాలి, ఆయన తప్ప ఆరాధనకర్హుడు లేడు అన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి సోదర మహాశయులారా, మనకున్నటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్లాం మరియు క్రైస్తవ్యం నుండి కొన్ని సమాంతర విషయాలు చూసాము. వాటిలో మొదటిది ఒకరికొకరు సలాం చెప్పడము, ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు సలాం చెప్పి ఇంట్లోకి ప్రవేశించడము, ఏదైనా పని చేసే ముందు ఇన్షాల్లా అని చెప్పడము, ఆ తర్వాత సున్నతి చేయించుకోవడము, గడ్డం పెంచడం గురించి, పంది మాంసము హరాం నిషిద్ధమని, సారాయి నిషిద్ధం అనేసి, స్త్రీ పురుషుల దుస్తులు పురుషులు స్త్రీల దుస్తులు ధరించకూడదని, పరదా నియమాన్ని పాటించాలని, చివరికి ఆరాధనకర్హుడు ఒకే ఒక దేవుడు అల్లా అని ఈ 10 సమాంతర విషయాలు మనం ఇస్లాం మరియు క్రైస్తవ వెలుగులో చూసాం. కాబట్టి చివరగా నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్లో ఉన్నటువంటి సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూర 64వ ఆయతను పఠించి దాని అనువాదాన్ని మీకు తెలియజేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ యా అహ్లల్ కితాబి తాలో ఇలా కలిమతిన్ సవాఇన్ బైననా వ బైనకుం అల్లాహ్ నాబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైయన్ వలా యత్తఖిజ బాజునా బాజన్ అర్బాబ మిన్ దునిల్లాహి ఫఇన్ తవల్లు ఫఖులు షహదు బిఅన్నా ముస్లిమూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు గ్రంథ ప్రజలతో ఇలా చెప్పు. గ్రంథ ప్రజలు అంటే ఎవరు? యూదులు మరియు క్రైస్తవులు.
వారితో ఇలా చెప్పు, మీకు మాకు సమానమైన ఒక విషయం వైపునకు రండి. ఏమిటా విషయము? అల్లహ నాబుద ఇల్లల్లాహ్, ఒక్క అల్లాహ్ని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. వలా నుష్రిక బిహి షైయన్, అల్లాహ్తో పాటు ఇంకెవరిని కూడా సహవర్తులుగా షిర్క్ చేయకూడదు. మనలోని ఎవరిని కూడా దైవంగా చేసుకోకూడదు. ఒకవేళ వారు ఈ విషయాన్ని స్వీకరించడానికి తిరస్కరించినట్లయితే వారితో స్పష్టంగా ఇలా అను, మేము ముస్లింలము, మేము దైవ విధేయులము, దీనికి మీరు సాక్షులుగా ఉండండి. వాఖురుద్దామనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఎన్ రామాంజని. ప్రశ్న: ముస్లింలు యేసు ప్రవక్తని నమ్ముతారు, క్రైస్తవులు యేసువారిని దేవుడు అంటారు. ఇది సమాంతర విషయం ఎలా అవుతుంది? సోదరులు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మరి ఇప్పటివరకు మనం దాదాపుగా 1 గంట సమయం నుంచి ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సమాంతర విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. మరి ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మరియం కుమారుడైనటువంటి యేసువారిని ముస్లింలు ప్రవక్త అని విశ్వసిస్తున్నారు, మరి క్రైస్తవులు దేవుడని విశ్వసిస్తున్నారు. సమాంతర విషయం ఎలా అవుతుంది? చూడండి, ఇక్కడ ముస్లింలు ఏమి నమ్ముతున్నారు, క్రైస్తవులు ఏమి నమ్ముతున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు ఖురాన్ ఏం బోధిస్తుంది, బైబిల్ ఏం బోధిస్తుంది అన్న విషయం చూడాలి. ఖురాన్ మరియు బైబిల్ బోధిస్తున్నటువంటి విషయం ఒకటే, యేసువారి గురించి ఎలాంటి వ్యత్యాసం లేదు. ఉదాహరణకి ఖురాన్లో చూసుకున్నట్లయితే సూర మాయిదా 72వ వాక్యంలో చూసుకున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లకద కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహు అల్ మసీహ్ ఇబ్ను మరియం వఖాల అల్ మసీహ్ యా బనీ ఇస్రాయిల్ అబుదుల్లా రబ్బీ వ రబ్బకుం. మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని ఎవరైతే అల్లాహ్ దేవుడు అని అంటారో వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ఇలా బోధించారు, ఏమని? ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాహ్ను ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే అని బోధించడం జరిగింది. అంటే ఈసా అలైహిస్సలాం యేసువారు ఖురాన్ ప్రకారంగా తనను పుట్టించినటువంటి సృష్టికర్తన అల్లాహ్ని ఆరాధించేవారు. మనం బైబిల్ని పరిశీలించినట్లయితే బైబిల్లో కూడా అనేక వాక్యాలు మనకు కనిపిస్తున్నాయి యేసువారు సృష్టికర్త అనే దైవాన్ని ఆరాధిస్తున్నట్టుగా. ఉదాహరణకి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యంలో, ఆ దినములలో యేసు ప్రార్థన చేయుట కొరకు కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటందు రాత్రి గడిపెను. యేసువారు ప్రార్థిస్తున్నారు. ఎవరిని ప్రార్థిస్తున్నారు? పైన నుండి దేవుని ప్రార్థిస్తున్నారు. దేవుని దాసుడు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకి బైబిల్ని మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో యేసువారు అంటున్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను, ఏ విధంగా అయితే నేను వింటున్నానో ఆ విధంగానే నేను పనులు చేస్తున్నాను. అయితే నా చిత్త ప్రకారముగా నేను చేయగోరడం లేదు, కానీ నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారముగా నేను చేయగోరుదును. అంటే యేసువారు అంటున్నారు, నా ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్ట ప్రకారంగా నేను చేస్తున్నాను. అంటే దైవ విధేయుడు అన్న విషయం యేసువారు స్వయంగా బైబిల్లో చెప్తున్నారు. అయితే మరి యేసువారి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే, ఖురాన్ చెప్తుంది యేసువారిని నమ్మాలని. ఏమని నమ్మాలి అంటే, ఖురాన్లో సూర మాయిదా 5వ సూర 75వ వాక్యంలో చూసుకున్నట్లయితే మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్, మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం యేసువారు ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదని ఖురాన్ చెప్తుంది. మరి బైబిల్లో యేసు ప్రవక్త అని ఎక్కడా లేదంటే, బైబిల్లో కూడా అనేక సందర్భాలలో మరియం కుమారుడైనటువంటి యేసువారు ఒక ప్రవక్త అన్న సందేశం కనబడుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసువారు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించి అక్కడ సువార్తను బోధిస్తున్నారు. అప్పుడు అక్కడున్న ప్రజలందరిలో కూడా కలవరం వస్తుంది, ఎవరు ఇతను అని చెప్పి. యేసువారు ఎవరు అని ప్రజలు ప్రశ్నించినప్పుడు అక్కడ పెద్ద జన సమూహము సాక్ష్యం చెప్తుంది, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్తున్నారు. యేసువారు ఎవరు? ఈయన గలిలయలోని నజరేతు వాడైనటువంటి ప్రవక్త అయిన యేసు అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే, ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, పెద్ద జన సమూహము సాక్ష్యం చెప్తుంది. అంటే యేసువారిని ఆ విధంగా విశ్వసించారని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే యేసువారి యొక్క శత్రువులు పట్టుకుని చంపాలి అన్న అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వాక్యంలో పరిశీలించినట్లయితే, వారు అంటే యేసువారి శత్రువులు ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి, కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక ఆయనను పట్టుకునలేకపోయిరి. యేసువారిని పట్టుకోవాలి, శిక్షించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ పట్టుకోలేకపోయారు. ఎందుకని? వారి చుట్టూ నుండి ప్రజలందరూ కూడా యేసువారిని ప్రవక్త అని విశ్వసించి ఉన్నారు. మరొక విషయం చూసుకున్నట్లయితే బైబిల్లో సమరయ స్త్రీ యొక్క ప్రస్తావన ఉంటుంది. సమరయ స్త్రీ యేసువారిని విశ్వసిస్తుంది, రక్షణ పొందుతుంది. ఆ సమరయ స్త్రీ యేసువారిని ఏమని విశ్వసించి రక్షణ పొందింది అంటే, బైబిల్లో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ సమరయ స్త్రీ యేసువారితో అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. నీవెవరవు? ప్రవక్తవని నేను గ్రహించుచున్నానని సమరయ స్త్రీ సాక్ష్యం చెప్తుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడికి యేసువారు అద్భుతము ద్వారా
కళ్ళు తెరవబడే విధంగా చేస్తాడు. ఆ పుట్టుగుడ్డివాడు యేసువారిని నమ్ముకుంటాడు, రక్షించబడతాడు. ఆ పుట్టుగుడ్డివాడు కళ్ళు తెరవబడిన తర్వాత యేసువారిని ఏమని నమ్ముకున్నాడు అంటే బైబిల్ అంటుంది, బైబిల్లో యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యంలో అక్కడ ఉన్నటువంటి యూదా అధికారులు ఆ పిల్లవాడిని పిలిచి అడుగుతున్నారు, నీ కన్నులు తెరిచినందుకు నీవు ఆయన గురించి ఏమనుకొనుచున్నావు, యేసు గురించి నువ్వు ఏమని నమ్ముకున్నావు అంటే ఆ బాబు అంటున్నాడు యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యంలో, ఆయన ఒక ప్రవక్త. చూసారా, ప్రవక్త నా సాక్ష్యం తెలియచేయడం జరిగింది. బైబిల్లో యేసువారు స్వయంగా అంటున్నారు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో యేసువారు స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? ప్రవక్త తన దేశమందును తన ప్రజల యందును తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు. అక్కడ సందర్భం ఏంటంటే తన ప్రాంతాన్ని, తన ఊరిని వదిలి వేరే ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. అక్కడ ప్రజలు యేసువారిని నమ్ముకున్నారు, యేసువారిని గౌరవించారు. అక్కడ గౌరవం లభించింది యేసువారికి. ఆ తర్వాత యేసువారు తన సొంత ప్రదేశానికి, సొంత ప్రజల వద్దకు వస్తారు. అక్కడ ప్రజలకు బోధిస్తుంటే ప్రజలు యేసుని గౌరవించరు, విశ్వసించరు. అప్పుడు యేసువారు అంటున్నారు, ప్రవక్తకి తన దేశమున తన ఇంట వారిలో తప్ప ఇంకెక్కడ ఘనహీనుడు కాడు, ఇక్కడ ఘనత లభించదని తాను ప్రవక్త అనే సాక్ష్యం చెప్తున్నారు. అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారంగా, ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే ఆయన మల్మసీహ్ ఇబ్ను మరియం, ఆయన మర్యం కుమారుడు మొదటి విషయం, ఆయన దేవుని ప్రవక్త రెండో విషయం, దేవుని దాసుడు మూడో విషయం. స్పష్టంగా ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా ఆయన దేవుని దాసుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, ముస్లింలు యేసు వారు చనిపోలేదని నమ్ముతారు, కానీ క్రైస్తవులు మాత్రం చనిపోయారని నమ్ముతారు. ఇందులో ఏది నిజం, ఏది? సోదరుల వారు ఒక ప్రశ్న అడిగారు. యేసువారు చనిపోలేదు అని ముస్లింలు నమ్ముతారు, చనిపోయారు అని చెప్పేసి క్రైస్తవులు అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజము? దీనికి ఖురాన్ గ్రంథం ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, ఖురాన్లో సూరా నిసా 4వ సూర 157, 158 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, వఖౌలిహిం ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మరియమ వమా ఖతలుహు వమా సలబుహు వలాకిన్ షుబ్బిహ లహుం వఇల్లల్లజీ ఇఖ్తలఫూ ఫీహి లఫీ షక్కిన్ మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిహి ఇల్లిత్తిబా జన్నీ వమా ఖతలుహు యకీనా. వారు మేము మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం అనే ప్రవక్తను మేము చంపామని వారు అంటున్నారు, కానీ వాస్తవానికి వారు ఆయనను చంపను లేదు, శిలువపైకి ఎక్కించనే లేదు. వారు ఈ విషయంలో భ్రమకి గురి చేయబడ్డారు అని ఖురాన్ తెలియచేయడం జరిగింది. ఖురాన్ ప్రకారంగా ఏమిటంటే సూరే ఆల్ ఇమ్రాన్ 3వ సూర 54వ ఆయత ప్రకారముగా వమకరు వమకరల్లాహు వల్లాహు ఖైరుల్ మాకిరిన్, మర్యం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని చంపాలని చాలామంది యూదులు ప్రయత్నం చేశారు, పన్నాగం పన్నారు, వారు ఎత్తివేశారు. అల్లా అంటున్నాడు, వారి ఎత్తుకి అల్లా పై ఎత్తు వేశాడు. అల్లా పన్నాగం పన్నడంలో చాలా మేటి. అల్లా రక్షించాలి అనుకున్నాడు, మర్యం కుమారుడన్న యేసువారిని అల్లా రక్షించుకున్నాడు. వారు ఆయనని చంపలేకపోయారు. మరి ఏం జరిగింది అంటే సూరా నిసా 4వ సూర 158 వాక్యంలో సజీవంగా యేసువారిని అల్లా పైకి లేపుకున్నాడు అన్న విషయం ఖురాన్ తెలియచేయడం జరుగుతుంది. మనం బైబిల్ని పరిశీలించినా కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైబిల్ ప్రకారం కూడా యేసువారిని దేవుడు రక్షించుకున్నారు. దేవుడు యేసువారిని చావనివ్వలేదు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వాక్యంలో చూసుకున్నట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుంచి ఆయనను విడిపించును అని ఉంది. ఒక నీతిమంతుడికి ఆపదలు వచ్చి యెహోవాని మొరపెట్టుకుంటే యెహోవా అతన్ని కాపాడతాడు, తన శ్రమల నుంచి విడిపిస్తాడు అని ఉంది. మరి యేసువారు నీతిమంతుడా కాదంటే యేసువారు నీతిమంతుడే. అతనికి శ్రమలు వచ్చాయి, అనేక మంది చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యేసువారు ప్రార్థన చేశారు, నన్ను రక్షించని. దేవుడు యేసు ప్రార్థన విన్నాడు, యేసువారిని దేవుడు రక్షించుకున్నాడు. దీనికి ఉదాహరణకు చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో చూసుకున్నట్లయితే, యేసు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీటితోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించెను. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అంటే తనను మరణం నుండి రక్షించగల దేవుడికి ప్రార్థన చేశారు యేసువారు, ఓ దైవమా నన్ను రక్షించు అని. దేవుడు ఆయన్ని రక్షించుకున్నాడు అన్న ప్రార్థన అంగీకరించాడు అన్న విషయం. ఇంకా ముఖ్యమైన ఒక విషయం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 17-18 వాక్యంలో చూసినట్లయితే, నేను చావను, సజీవుడనై ఉండి యెహోవా క్రియలు వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. జరిగిన విషయం ఇది. యేసువారు నేను చావను. యేసువారు చావకుండా ఏం చేస్తారంట, యెహోవా క్రియలు ప్రజలకు వివరిస్తారు అన్న విషయం తెలియచేయడం జరిగింది. మరి యెహోవాని కఠినంగా శిక్షించాడే కానీ మరణానికి అప్పగించలేదు. ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా మర్యం కుమారుడైనటువంటి యేసువారిని ప్రజలు చంపే ప్రయత్నం చేశారే కానీ చంపలేకపోయారు. దేవుడు ఆయనని రక్షించుకున్నాడు, సజీవంగా పైకి లేపుకున్నది. ఇది సమాంతరమైనటువంటి విషయం.
కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిన ఆశిస్తున్నాను. ఈ విషయం మీద నా యొక్క ప్రసంగం ఉంది. యేసు శిలువపై మరణించారా లేదా అనే విషయం మీద డిబేట్లు కూడా జరిగి ఉన్నాయి. చూసినట్లయితే ఇంకా అనేక వివరాలు మీకు తెలుస్తాయి. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను.